ముందుగా మన మొదటి అంశం అదే 16వ ప్రశ్న. గ్రూప్ 2 మెయిన్స్ 2019లో వచ్చిన ప్రశ్న ఇది. ఒకసారి ఈ ప్రశ్నను జాగ్రత్తగా గమనిస్తే క్రీస్తు శకం 16-17వ శతాబ్దాల్లో చేనేత వస్త్రాల వ్యాపారంలో ప్రసిద్ధి చెందిన ఓడరేవు పట్టణం ఏది అనడిగారు. ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక చరిత్రను మలుపు తిప్పిన సమయమని మనం గుర్తుంచుకోవాలి. ఎలిమినేషన్ పద్ధతిలో చూద్దాం. మనకున్న ఆప్షన్లు విశాఖపట్నం, మచిలీపట్నం, నర్సాపురం మరియు మోటుపల్లి. మోటుపల్లి అనేది మార్కోపోలో కాలం నాటిది, అంటే కాకతీయుల కాలం నాటిది, కాబట్టి ఇది కాదు. ఇక విశాఖపట్నం అంటారా? అది చాలా వరకు బ్రిటిష్ వారి కాలంలో, అంటే ఆధునిక కాలంలో డెవలప్ అయింది. నర్సాపురం ఓడల నిర్మాణానికి ఫేమస్, కాని వస్త్రాలకు కాదు. సో మిగిలింది ఒకటే. ఖచ్చితంగా మన సరైన ఆన్సర్ రెండవ ఆప్షన్, మచిలీపట్నం. ఇంతకీ ఎందుకు మచిలీపట్నం అంటారా? ఆ 16-17వ శతాబ్దాలలో మచిలీపట్నం ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్, అక్షరాల ప్రపంచస్థాయి వాణిజ్య కేంద్రం. ఇక్కడి కలంకారీ వస్త్రాలకు, ఆ అద్దకపు పనితనానికి అప్పట్లో యూరప్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. డచ్ వాళ్లు, ఫ్రెంచ్ వాళ్లు, బ్రిటిష్ వాళ్లు ఇలా ప్రతి ఒక్కరూ తమ మొదటి స్థావరాలను ఇక్కడే పెట్టుకోవడానికి పోటీపడ్డారు. అంతటి గొప్ప గిరాకీ మన చేనేత కళాఖండాలకు ఉండేదనమాట. ఇక్కడే మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. వస్త్రాల వ్యాపారమేమో మచిలీపట్నంలో జోరుగా సాగుతోంది, బానే ఉంది. మరి ఆ వస్త్రాలను ఖండాంతరాలు దాటించడానికి భారీ నౌకలు కావాలి కదా. మచిలీపట్నంలో ట్రేడింగ్ జరిగినా ఆ భారీ ఓడల నిర్మాణం మాత్రం తీరాంధ్రలో వేరొక చోట జరిగేది. మరి అదేంటో మన తర్వాతి ప్రశ్నలో చూద్దాం. అదే మన 17వ ప్రశ్న. 2019 ప్రిలిమ్స్లో వచ్చింది. 16 మరియు 17వ శతాబ్దాలలో తీరాంధ్రలో నౌకా నిర్మాణ క్రియ చురుకుగా కొనసాగిన ముఖ్యమైన ఓడరేవు ఏది? గమనించారు కదా, ఇది అచ్చం మన ముందు ప్రశ్నకు ఒక కొనసాగింపు లాంటిదే. ఆప్షన్లు చూద్దాం. నర్సాపురం, కోకనాడ, మచిలీపట్నం, చెన్నపట్నం. ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం మచిలీపట్నం టెక్స్టైల్స్కి కేంద్రమని. ఇక చెన్నపట్నం అనేది అప్పట్లో ఒక రాజకీయ, వాణిజ్య స్థావరం మాత్రమే. కోకనాడ అప్పటికి ఇంకా ఈ స్థాయిలో డెవలప్ కాలేదు. కాబట్టి భారీ పరిశ్రమ అయిన నౌకా నిర్మాణానికి పెట్టింది పేరు మన మొదటి ఆప్షన్ అయిన నర్సాపురం. నర్సాపురానికే ఆ అవకాశం ఎందుకు దక్కిందంటే దాని భౌగోళిక స్థానమే దానికి కారణం. నర్సాపురం గోదావరి నది ఒడ్డున ఉండటం ఒక అతిపెద్ద అడ్వాంటేజ్. నౌకలు తయారు చేయాలంటే చాలా గట్టిదైన, నాణ్యమైన టేకు కలప కావాలి. గోదావరి అడవుల్లో దొరికే ఆ అద్భుతమైన కలపను నది ద్వారా చాలా సులభంగా నర్సాపురం రేవుకు తీసుకువచ్చేవారు. ఇక్కడ పనివారి నైపుణ్యం చూసి యూరోపియన్లు కూడా తమ భారీ నౌకలనిక్కడే కట్టించుకునేవారంటే నమ్మండి. సరే, ఇదంతా బానే ఉంది. వ్యాపారం జరుగుతోంది, ఓడలు తయారవుతున్నాయి, విదేశీయులు మన తీరాలకు చేరుకున్నారు. కాని ఇక్కడొక ప్రాబ్లం ఉంది. ఆ విదేశీ అధికారులకు మన భాష రాదు. మన పాలకుల దగ్గరికి వెళ్ళి ఎలా పర్మిషన్లు అడగాలో వాళ్లకి తెలీదు. మరి ఆ గ్యాప్ని ఎవరు ఫిల్ చేశారు? వాళ్ళిద్దరికి మధ్య వారధిలా నిలిచింది ఎవరు? ఇక్కడే మన తరువాతి ఆసక్తికరమైన ప్రశ్న మొదలవుతుంది. దానికి సమాధానం ఈ 18వ ప్రశ్న ద్వారా తెలుసుకుందాం. డచ్ కంపెనీకి చెందిన స్థానిక పాలకీ అధికారులకి మరియు హైదరాబాదులోని నవాబ్ నాయకత్వంలోని పరిపాలనా యంత్రాంగానికి మధ్య సంధానకర్తగా ఎవరు వ్యవహరించారు? ఇక్కడున్న ఆప్షన్లు గమనిస్తే జాఫరలీ, ఖాసిం ఖాన్, ఫ్రాన్సిస్ లాంటి కొందరు వ్యక్తుల పేర్లున్నాయి. అలాగే 4వ ఆప్షన్గా కోమటి వర్తకులు అనే ఒక సామాజిక వర్తక సముదాయం పేరిచ్చారు. ఒక్కసారి ఆలోచించండి. డచ్ వారితో కొన్ని దశాబ్దాలపాటు జరిగిన వ్యాపారాన్ని ఏ ఒక్క వ్యక్తో మేనేజ్ చేయడం సాధ్యం కాదు కదా. దానికొక పెద్ద వ్యాపార నెట్వర్క్ కావాలి. సో ఏమాత్రం సందేహం లేకుండా మన ఆన్సర్ 4వ ఆప్షన్, కోమటి వర్తకులు. ఈ కోమటి వర్తకులు ఆ కాలంలో ఎకానమీని ఎలా శాసించారో తెలుసా? వాళ్లు కేవలం సరుకులు అమ్మేవాళ్లు మాత్రమే కాదు, వారిని దుబాషీలు అనేవారు. అంటే 2 భాషలు తెలిసినవాళ్లు అని అర్థం. ఒకవైపు డచ్ వాళ్లతో బిజినెస్ డీల్స్ మాట్లాడుతూనే మరోవైపు హైదరాబాద్ నవాబుల దగ్గరికి వెళ్లి పన్నుల గురించి, పర్మిషన్ల గురించి భలేగా నెగోషియేట్ చేసేవారు. వలస రాజ్యాల కాలంలో వారి దౌత్యం, తెలివితేటలు అమోఘమని చెప్పాలి. సరే, వ్యాపారం, దౌత్యం గురించి చూశాం. ఇప్పుడు కాస్త చరిత్రలోని సీరియస్ విషయానికి, అంటే యుద్ధాల వైపు వెళ్దాం. వ్యాపారాధిపత్యం పెరిగే కొద్దీ అది ఆబ్వియస్గా యుద్ధాలకు దారితీస్తుంది కదా. 19వ ప్రశ్న అదే అడుగుతోంది.
పద్మనాభ యుద్ధం ఇది 1794లో జరిగింది. ఇది ఎవరి ప్రాబల్యాన్ని నిర్ణయించింది? ఇక్కడ బొబ్బిలి పాలకుడు, విజయనగర పాలకుడు విజయరామరాజు, మన్యం గిరిజనులు, గంజాం జమీందార్లు అని ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఈ పద్మనాభ యుద్ధమనేది ఉత్తరాంధ్ర చరిత్రనే మార్చేసింది. ఇది జరిగింది బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు విజయనగరం సంస్థానాధీశులకు మధ్య. సో బొబ్బిలి, మన్యం, గంజాం ఆప్షన్లను పక్కన పెడితే సరైన ఆన్సర్ రెండో ఆప్షన్, విజయనగర పాలకుడు విజయరామరాజు. అసలు ఈ 1794లో ఏం జరిగిందంటే, బ్రిటిష్ వాళ్లు అకారణంగా చాలా ఎక్కువ పేష్కష్ అంటే కప్పం కట్టమని, సైన్యాన్ని తగ్గించుకోమని రాజుపై విపరీతమైన ఒత్తిడి తెచ్చారు. దానికి రెండవ విజయరామరాజు ససేమిరా ఒప్పుకోలేదు. దాంతో 1794 జులై నెలలో పద్మనాభమనే ఊరి దగ్గర పెద్ద యుద్ధం జరిగింది. ఇందులో విజయరామరాజు వీరమరణం పొందారు. దీంతో ఉత్తరాంధ్ర పూర్తిగా బ్రిటిష్ వాళ్ల గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. చూశారుగా, విదేశీయుల వల్ల వచ్చిన యుద్ధాలే ఒకెత్తైతే ఆనాటి ప్రజల జీవితాలను అథలాకుతలం చేసినవి ప్రకృతి విపత్తులు. ఆనాటి పాలకుల నిర్లక్ష్యానికి, స్వార్థానికి బలైన సామాన్య జనం ఎంతోమంది. దక్షిణ భారతదేశ చరిత్రను తీవ్రంగా గాయపరిచిన ఆ చీకటి అధ్యాయం ఏమిటో మన చివరి ప్రశ్న ద్వారా చూద్దాం. మన 20వ ప్రశ్న అదే. దక్షిణ దేశంలో సంభవించిన క్షామాలన్నింటికంటే అంటే కరువులన్నింటికంటే ఘోరమైన క్షామం ఏది? ఇది నిజంగా చాలా విచారకరమైన ప్రశ్న. ఎందుకంటే ఆ రోజుల్లో మానవ ప్రాణాలకు అస్సలు విలువే లేకుండా పోయింది. ఇక్కడిచ్చిన ఆప్షన్లను క్రమపద్ధతిలో చూస్తే 1781 కర్ణాటక కరువు, 1791 గంజాం కరువు, 1823 మచిలీపట్నం కరువు మరియు 1833 గుంటూరు కరువు. ఇవన్నీ భయంకరమైనవే. కాని చారిత్రక ఆధారాల ప్రకారం జరిగిన ప్రాణనష్టాన్ని బట్టి చూస్తే 1833 నాటి గుంటూరు కరువే అత్యంత దారుణమైనది. ఇదే మన 4వ ఆప్షన్. ఈ 1833 గుంటూరు కరువుకే మన తెలుగునాట నందననామ సంవత్సర కరువు అని పేరు. 1791 గంజాం కరువు వల్ల నష్టం జరిగినా అది కొంత పరిమితం. కాని గుంటూరు కరువు పరిస్థితి వేరు. ఆ ఒక్క జిల్లా జనాభాలోనే సగానికి పైగా జనం ఆకలితో అల్లాడిపోయి చనిపోయారు. ఆకులు అలములు తిని బతికే ప్రయత్నం చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోండి. దాదాపు 2 లక్షల మంది ప్రాణాలు కోల్పోవడమనేది ఆనాటి బ్రిటిష్ వలసపాలన వైఫల్యాన్ని, అమానుషత్వాన్ని కళ్లక్కడుతోంది.